బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన ఏర్పాట్లు కూడా షురూ అయ్యాయి. మరి బిగ్ బాస్ ఎప్పుడు ప్రారంభం కావచ్చు, కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి సెట్ వర్క్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 7 ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. అంతకంటే ముందు ప్రారంభమయ్యే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో కిరాక్ బాయ్స్ కిల్లాడి గర్ల్స్ సీజన్ 2 నడుస్తుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళతో కొంతమందిని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపిస్తారు. గత సీజన్ అప్పుడు కూడా ఇదే జరిగింది. ఇప్పుడు కూడా అదే రిపీట్ కాబోతుంది. అయితే బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్‌లోనే అని ఎందుకు అంటున్నామంటే ప్రతి సీజన్‌కి స్టార్ మా ఛానల్లో కిరాక్ బాయ్స్ కిల్లాడి గర్ల్స్ ముగిసిన తర్వాత నీతోనే డాన్స్ ప్రారంభమయ్యేది. ఆ షో తరువాత బిగ్ బాస్ మొదలయ్యేది. ఇప్పుడు సీజన్ 9 విషయానికి వస్తే కిరాక్ బాయ్స్ కిల్లాడి గర్ల్స్ ముగిసిన తర్వాత డాన్స్ షో కాకుండా కుకింగ్ షో ప్రారంభం కాబోతుందట. ఆ షో ముగిసిన తర్వాతే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా జరగాలంటే 2, 3 నెలలు పడుతుంది కాబట్టి సెప్టెంబర్‌లోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్‌లోకి కాస్త లేట్‌గా ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ షో. సక్సెస్‌ఫుల్‌గా 8 సీజన్లు కంప్లీట్ చేసుకుంది షో. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం తెలుగు ప్రేక్షకులు, బిగ్ బాస్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ కాస్త త్వరగానే స్టార్ట్ అవుతుందని రూమర్స్ వినిపించిన నేపథ్యంలో బిగ్ బాస్ పై ఓ అప్డేట్ బయటకు వచ్చింది. వివాదాలు, కాంట్రవర్సీలు, రిస్క్ గేమ్స్, ఆటలు పాటలతో ప్రతి క్షణం అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అందించే షో బిగ్ బాస్. టెలివిజన్ రంగంలో సంచలనంగా మారిన ఈ రియాలిటీ షో తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ్ భాషలో విజయవంతంగా రన్ అవుతుంది. కన్నడలో మనకంటే ముందు ఇది సక్సెస్ అయింది. తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన 8 సీజన్‌లో 2 సీజన్లు మాత్రమే ఫెయిల్ అయ్యాయి. దాంతో నెక్స్ట్ సీజన్‌కు అంతకు మించి అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు టీమ్. 2017లో ప్రారంభమైన బిగ్ బాస్ ప్రతి సీజన్‌లో ఎమోషనల్ డ్రామా కంటెంట్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంది. ఇక ఇప్పుడు సీజన్ 9పై విపరీతమైన ఆసక్తి నెలకొంది. కొన్ని రోజులుగా ఈ సీజన్ గురించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎవరు హోస్ట్? కంటెస్టెంట్ల సంగతి ఏంటి అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి నడిపించాలంటే ఆ హోస్ట్‌కు చాలా ఓపిక ఉండాలి. హౌస్‌లో ఉన్న సెలబ్రిటీలపై కమాండ్ కూడా ఉండాలి. ఆ విషయంలో ఎన్టీఆర్, నాగార్జున సక్సెస్ అయ్యారు. కానీ సెకండ్ సీజన్‌కు హోస్ట్ చేసిన నాని మాత్రం సరిగ్గా చేయలేకపోయారు. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తే సెకండ్ సీజన్ నేచురల్ స్టార్ నాని చేశారు. ఇక మూడో సీజన్ నుంచి 8వ సీజన్ వరకు విజయవంతంగా బిగ్ బాస్‌ను నడిపిస్తున్నారు కింగ్ నాగార్జున. అయితే 1, 2 సీజన్లు నాగార్జున కూడా కొంచెం తడబడ్డాడు. దాంతో హోస్ట్‌గా నాగార్జున తప్పిస్తారని రూమర్లు వినిపించాయి. అంతేకాదు ఈ సీజన్ హోస్టింగ్ విషయంలో విజయ్ దేవరకొండ, బాలకృష్ణ పేర్లు వైరల్ అయ్యాయి. కానీ ఎప్పట్లాగే ఈ సీజన్ సైతం నాగార్జున హోస్టింగ్ చేయనున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 కోసం నాగార్జున దాదాపు 30 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం.